కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామని 40 రోజులు కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తులు స్వీకరించామన్నా అందులో అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోతున్నారు. ప్రజలకు మేలు కలిగే విషయాల్లో రాజకీయాలు తగదని మంత్రి పొంగులేటి హితవు పలికారు. 1,05,00,000 అప్లికేషన్లు 1,05,00,000 అప్లికేషన్లు ఈ అభయహస్తంలో ఉన్న అంశాల మీద, ఈ అభయహస్తంలో లేని అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో రేషన్ కార్డులు కానీ ఇంకా భూములకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్రా విషయాల మీద సుమారు అప్లికేషన్లో లేని అంశాల మీద 20 లక్షలు అంటే టోటల్గా 1,25,00,000 అప్లికేషన్లు గడిచిన 28వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు లోపు ప్రజల నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లో తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయదలుచుకున్నాం. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అనలే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము ఛార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి నెల అవుతుంది. అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే. మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకి మేము కట్టుబడి ఉంటాము. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి, అదే రకంగా ఓటర్ లిస్టుకి, అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం.